చెప్పులు కుట్టే పెద్దాయన అటుగా వెళ్తున్న బాలుకు ఫోన్ ఇస్తాడు. ఆ ఫోన్ తనదే అని బాలు అంటాడు. ఆ ఫోన్ పడేసుకుంది విద్యానే అని తెలుసుకున్న బాలు విద్య దగ్గరికి పెద్దాయనని తీసుకువెళ్ళి రోహిణి నిజాలు బయటపెట్టిన బాలు. షాక్లో రోహిణి, ప్రభావతి, మనోజ్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలు వాళ్ళ నాన్న చెప్పాడని ఇక మనోజ్తో 30 లక్షలు తీసుకుని పారిపోయిన ఆ ఫేక్ విల్లా ఓనర్ని వెతకడుతూ ఉంటాడు. ఇంతలో అటుగా వెళ్తూ అయినా ఆ తాత వాళ్ళని పలకరించక చాలా రోజులైంది, ఒకసారి కలిసేదొద్దాం అని చెప్పేసి ఇక ఆ పెద్ద ఆయనని కలవడానికి వెళ్తారు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఇక బాలుతో మాట్లాడి, మేం బాగానే ఉన్నాం బాబు, ఇక వయసు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఆ పెద్దాయ నుండి, అవును బాబు, నీకు చెప్దామనుకున్నా మర్చిపోయాను, ఉండు బాబు అని చెప్పేసి తన దగ్గరున్న సెల్ ఫోన్ని బయటకి తీసి, బాబు ఈ ఫోన్ను ఒక అమ్మాయి త్వరగా వెళ్తూ కంగారులో పడేసుకుంది, ఇది ఎవరికిచ్చినా ఆ అమ్మాయికి అందేలా చెయ్యరని చెప్పి మా దగ్గరే జాగ్రత్తగా పెట్టాము, ఈ ఫోన్ ఎవరిదో కొంచెం తెలుసుకొని వాళ్ళకు అప్పగించు బాబు, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని ఆ అమ్మాయికి ఇవ్వు అని చెప్పేసి ఆ ఫోన్ని బయటకి తీసి బాలుకి ఇస్తాడు. అప్పుడు బాలు ఆ ఫోన్ చూడగానే షాక్ అయిపోతాడు. తాత ఇది నీకెవరిచ్చారు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు అతను, ఏమో బాబు, మొన్న ఒక అమ్మాయి ఇటుగా వెళ్తూ కంగారులో ఆ ఫోన్ పడేసుకొని తిరిగి కూడా చూడకుండా అలాగే వెళ్ళిపోయింది, ఇక మళ్ళీ తిరిగి రాలేదు బాబు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు బాలు, నా ఫోను అమ్మాయి చేతిలో ఉండి ఇక్కడికి వచ్చి పోగొట్టుకోవడం ఏంటి, అయితే ఎవరై ఉంటారు అని చెప్పేసి, తాత ఈ ఫోన్ నాదే, గత కొన్ని రోజులుగా నా ఫోన్ కనిపించట్లేదు, ఎవరో దొంగిలించారు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఆ పెద్దాయ నుండి, అవునా బాబు, వాళ్ళు ఇక్కడే ఆ అమ్మాయి త్వరగా వెళ్తూ ఏదో కంగారులో వెళ్తూ పడేసిపోయింది అని చెప్పేసి చెప్తాడు. నీదే అయితే మంచిదే బాబు, నీది నీ దగ్గరికి చేరింది అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలుకి రోహిణి గుర్తొస్తుంది. అప్పుడు బాలు, కొంపదీసి పార్లర్ అమ్మ కానీ ఈ ఫోన్ ఇక్కడ పడేయలేదు కదా, నాకెందుకో పార్లర్ అమ్మ మీద అనుమానం ఉంది, ఒకసారి తనే తీసిందేమో, తన ఫోటో చూపించి అడుగుతాను అని చెప్పేసి ఇక బాలు పార్లర్ అమ్మ ఫోటో చూపిస్తాడు. రోహిణి ఫోటో చూసి ఆ పెద్ద ఆయన, ఈవిడ కాదు బాబు, ఇంకొక ఆవిడ, ఇంకొక అమ్మాయి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు బాలు, ఇంకొక అమ్మాయి అంటే ఎవరయ్యుంటారు, కొంపదీసి పార్లర్ అమ్మ ఫ్రెండు విద్య కాదు కదా అని చెప్పేసి, ఇప్పుడు ఇక్కడ ఆ ఫోన్ పడేసింది విద్యానా కాదా అని తెలుసుకోవడం ఎలా, తన ఫోటో కూడా నా దగ్గర లేదే అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక వాట్సాప్లోకి వెళ్ళి రోహిణి పెట్టుకున్న డీపీని ఓపెన్ చేసి ఇక రోహిణి విద్య తనది డీపీ పెట్టుకుని ఉంటుంది, ఇక ఆ ఫోటోని చూపించి, ఒకసారి చూడు పెద్దాయన, ఈమెనేనా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక ఆ పెద్దాయ నుండి, ఈ అమ్మాయే బాబు, ఈమె ఈ అమ్మాయే కదా అని చెప్పేసి ఆయన పెళ్ళాన్ని కూడా అడుగుతాడు. అప్పుడు ఆమె ఉండి, అవునయ్యా ఆ రోజు వచ్చింది ఈ అమ్మాయే అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు బాలుకి ఇక అర్థమైపోతుంది. సరే తాతయ్య నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి కంగారుగా కారు ఎక్కి ఇక విద్య దగ్గరకి బయలుదేరుతూ, ఎలాగైనా ఈరోజు పార్లర్ అమ్మ గుట్టు మొత్తం బయట పెట్టాల్సిందే, నా ఫోన్ దొంగిలించి శివ వీడియో బయటకి తీసుకురావాల్సినంత అవసరం తనకేముంది, నా ఫోన్ తీసుకెళ్ళి గుణగాడికి ఆ వీడియోని పంపించాల్సిన అవసరం ఏముంది, ఈరోజు మొత్తం తేలిపోవాల్సిందే, ఈ విషయాన్ని బయట పెట్టే వరకు వినే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక బాలు త్వరగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఇక మీనాకి కాల్ చేసి, మీనా ఒకసారి ఆ పార్లర్ అమ్మ ఫ్రెండు విద్య వాళ్ళ ఇంటికి రా, నేను కూడా అక్కడికే వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక మీనా ఉండి, ఎందుకండి ఇప్పుడు తన దగ్గర ఏం అవసరం ఉంది అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, నా ఫోన్ పోయిందనుకున్నాం కదా మీనా, ఆ ఫోన్ని దొంగిలించింది పార్లర్ అమ్మే, ఆ ఫోన్ను ఎక్కడో మిస్ అయిందనుకున్నాం కదా, కానీ కాదు, అది అక్కడ తాతయ్య వాళ్ళ
వాళ్ళకి దొరికింది. అది విద్యనే పడేసుకుందంట. ఫోటో చూపించి అడిగితే చెప్పారు, నువ్వు త్వరగా అక్కడికి రా, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా ఉండి, అంటే మా తమ్ముడి వీడియోని కూడా బయట పెట్టింది ఆ రోహిణి అన్నమాట. సరే అండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, నేను దారిలోనే ఉన్నాను అని చెప్పేసి మీనా కూడా పువ్వుల ఆర్డర్లు ఇచ్చేసి త్వరగా విద్య ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇద్దరు ఒకేసారి మీనా బాలు ఇక విద్య ఇంటి మీద పడిపోతారు. ఇంతలో మీనా డోర్ కొడుతుంది. అప్పుడు విద్య ఇక వస్తున్నాను ఆగండి అని చెప్పేసి త్వరగా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఇక తన కళ్ళ ముందు బాలు మీనా కనిపించేసరికి తనకు ఇక ఉక్కిరి బిక్కిరైపోయినట్టు అవుతుంది. ఏం చేయాలో తోచదు. ఇక ఇంతలో మీనా ఉండి, అదేంటి విద్య, నేను ఎప్పుడు కనిపించినా లోపలికి రా మీనా అని చెప్పేసి అనేదానివి, ఇప్పుడు మా ఆయనని చూసి అలా కంగారు పడిపోతున్నావేంటి అని చెప్పేసి అంటే, అప్పుడు విద్య ఉండి, అదేం లేదు మీనా, రండి లోపలికి అని చెప్పేసి తన మనసులో, అయ్యో బాలు మీనా ఇద్దరూ వచ్చారంటే అక్కడ ఏదో జరిగినట్టుంది, ఇప్పుడు నేనేం చేయాలి, రోహిణికి ఫోన్ చేసే పరిస్థితి కూడా లేదే అని చెప్పేసి ఇక కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో మీనా ఉండి, అదేంటి విద్య, మమ్మల్ని చూసి అలా కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు విద్య ఉండి, అదేం లేదు మీనా, అలా ఏం లేదు, కొంచెం ఫీవర్గా ఉంది అని చెప్పేసి కవర్ చేస్తుంది. ఇంతలో బాలు ఉండి, ఈ మొబైల్ గుర్తుపట్టావా అని చెప్పేసి విద్యకి చూపిస్తాడు. అప్పుడు విద్య ఆ మొబైల్ చూడగానే షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, అయిపోయింది, అంతా అయిపోయింది, రోహిణి బ్రతుకు బస్టాండ్ అయిపోయింది, నా చేతులారా దాని జీవితం నాశనం చేశాను, దానికి కనుక బాలుకి ఈ మొబైల్ దొరికిందని తెలిస్తే నన్ను చంపినా చంపేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో బాలు ఉండి, మిమ్మల్నే అడిగేది, అడుగుతుంటే ఏం చెప్పకుండా అలా సైలెంట్ అయ్యారేంటి, చెప్పండి, ఈ ఫోన్ మీకు గుర్తుందా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక ఆ విద్య ఉండి, అయినా ఆ మొబైల్ గురించి నాకేం తెలుసు, ఆ మొబైల్ ఏంటి నాకేం తెలీదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు ఉండి, ఓ అవునా, అయితే ఈ మొబైల్ మీరు పడేసుకోలేదన్నమాట అని చెప్పేసి అంటే, అప్పుడు ఇక విద్యకి అర్థమైపోతుంది, ఆ మొబైల్ పడేసింది తనే కదా, ఎవరికో దొరికి బాలుకి ఇచ్చారని. ఇక అప్పుడు విద్య, నాకు తెలీదు అని చెప్పేసి బుకాయిస్తుంది. అప్పుడు బాలు, నువ్వు చెప్పులు కుట్టించుకోవడానికి వెళ్ళి అక్కడ ఈ ఫోన్ జార విడుచుకున్నావు కదూ అని చెప్పేసి, అబద్ధాలు చెప్పావంటే అస్సలు బాగోదు, ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి బెదిరిస్తాడు. అప్పుడు మీనా ఉండి, రోహిణి గురించి మాకు నిజం తెలియాలి, అసలు మా ఫోన్ నీ దగ్గరకు ఎందుకు వచ్చింది, నువ్వు మా ఆయన ఫోన్ దొంగిలించడం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు విద్య ఉండి, నాకేం తెలీదు మీనా, నిజంగా నాకు ఈ మొబైల్ గురించి తెలీదు అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు ఉండి, మీరు ఇలా చెప్పరు, నువ్వు ఈ ఫోన్ అక్కడ పడేసినట్టు నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి, అయితే ఇప్పుడే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను, అప్పుడు చెప్తావు అసలు నిజాలు అని చెప్పేసి బెదిరిస్తాడు. ఇంతలో మీనా ఉండి, అసలు ఆ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందో నిజం చెప్పేయి, నిన్ను వదిలేస్తాం అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు ఆ విద్యకి ఏం చేయాలో అర్థం కాదు, నిజం చెప్తేనేమో రోహిణి ఇరుక్కుంటుంది, చెప్పకపోతేనేమో నేను ఇరుక్కునేలా ఉన్నాను, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి కంగారు పడిపోతూ, అది మీనా అని చెప్పేసి అంటుంటే అప్పుడు బాలు, నసకకుండా నిజం చెప్పు అని చెప్పేసి గట్టిగా అంటాడు. అప్పుడు విద్య ఇక చేసేదేమీ లేక, అది రోహిణి నాకు ఆ మొబైల్ ఇచ్చి చెరువులో పడేయమని చెప్పింది, నేను ఆ మొబైల్ని చెరువులో పడేయడానికి వెళ్తున్నప్పుడు నా చెప్పులు తెగిపోతే ఆ పెద్ద ఆయన దగ్గర కుట్టించుకోవడానికి వెళ్ళాను, ఇక ఆ రోహిణి ఒకటే ఆ ఫోన్ని చెరువులో వేసావా లేదా అని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు చేసి కంగారు పెడుతుంటే, ఇక త్వరగా వెళ్దామని చెప్పేసి ఆ
ఆ కంగారులో ఆ ఫోన్ ఎక్కడో పడిపోయింది అని చెప్పేసి చెప్తుంది. అది వినగానే మీనా బాలు షాక్ అవుతారు. ఇంతలో మీనా ఉండి అయినా మా ఆయన ఫోన్ దొంగిలించాల్సిన అవసరం మీకేంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక ఆ విద్య ఉండి అదంతా రోహిణీకే తెలుసు అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు ఉండి ఇదైనా నిజం చెప్తావా లేదా అని చెప్పేసి అనడంతో అప్పుడు విద్య ఉండి ఈ ఫోన్ని రోహిణి అందులో ఉన్న శివ వీడియో గుణకి ఇవ్వడానికి దొంగిలించింది. గుణ తనకు ఒక ఫేవర్ చేసి పెడతానన్నాడు, దానికోసమే తను నీ దగ్గర నుంచి ఈ ఫోన్ని దొంగిలించి గుణకి మీ తమ్ముడు శివ వీడియోని వాట్సాప్ ద్వారా సెండ్ చేసింది. ఇక నాకు అక్కడి వరకే తెలుసు మీనా, దయచేసి నన్ను వదిలేయండి మీనా అని చెప్పేసి విద్య ఇక మీనాని బ్రతిమిలాడుతుంది. ఆ విషయం వినగానే మీనా బాలు వాళ్ళు షాక్ అయిపోతారు. అప్పుడు మీనా ఉండి చూసారా అండి, ఆ రోహిణి ఎంత పని చేసిందో, మా తమ్ముడి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. ఇది ఇక్కడితో వదిలేయకూడదండి, ఈ విషయం వెంటనే ఇంట్లో బయట పెట్టాలి. అసలు రోహిణి గుణతో ఈ అప్పులెందుకు చేస్తుందో కూడా ఇంట్లో అందరి ముందు నిలదీయాలి, పదండి వెళ్దాం అని చెప్పేసి బాలుని తీసుకుని ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో బాలు ఉండి ఈరోజు ఇంట్లో తాడో పేడో తేలిపోవాలి మీనా అని చెప్పేసి త్వరగా ఇంటికి వెళ్తూ ఉంటారు. మరి రోహిణి బ్రతుకు ఏమవ్వనుంది, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.